చింతామణి చిక్కిపోయావేంటి? డేటింగ్ చేతనా? ఎవరితోటి? ఎవరితో ఏటి నేనే చేతనా, కొంచెం సిగ్గుదామని. దాని డేటింగ్ అంటారు చింత, డైటింగ్ అంటారు. దానికి ఉన్నవి ఎక్కువై డేటింగ్ చేస్తుంది, మనం ఉన్నవి అమ్ముకొని డ్రింకింగ్ చేస్తున్నాం. నాకు బుద్ధి లేక మీ దగ్గర పని చేస్తున్నాను. నాకు తెలియకడుతాను, దానికి ఉన్నదేంటి నాకు లేనిదేంట్రా? సరుకండి, సరుకు నాణ్యం చూస్తారు జనం. అన్ని మూసుకునే కూర్చున్నామండి. ఏమైంది అసలు? ఏమైందంటారేటండి, నా బతుకంతా హోటల్లో కలిసి గాలిపోయి అయిపోయింది. ఈయన ఏమన్నా మళ్ళీ అడిగానా, మాన్యాలు అడిగానా? 2 అక్షరాలు పెళ్లి చేయమని అడిగాను. దినం కూడా 2 అక్షరాలే. అదెందుకులేండి, మనిషివా తొందరపోతావా? సౌండ్ తగ్గించమంటే లేడీస్ అనేది మేముండగానే ఏంటి మీ లేడీస్? మా లేడీసే. ఇదేంటిది, నేను సపోర్ట్ చేస్తుంటే నన్నే కొట్టేశావు. దొరబాయ్, నాకెవరి సాయం అక్కర్లేదు. నా కాళ్ళ మీద నేను నిలబడగలను. రమ్మను, ఎవరొస్తారా? రమ్మను. మా కాలంలో ఇవన్నీ ఎరుగుదమా? ఎవరిని చూపిస్తే వాడి ముందు తలంచుకుని తాళి కట్టించుకున్నాం. చిచి, చదవేస్తే ఉన్నమతి పోయిందని వయసు వచ్చిన కొద్దీ బుద్ధి జ్ఞానం లేకుండా పోతుంది. ఏమండే మిమ్మల్ని ఇలా ఏమీ పట్టనట్టు కూర్చుంటే ఏదో ఒక రోజు మన పరువు తీసుకెళ్లి గోదాట్లో కలిపేస్తుంది. అది ఏమైంది? నా సార్థమైంది, నా చావైంది, నా దినం అయింది. ఇన్నైనా కాఫీ మాత్రం అవ్వలేదు. ఏ ఇప్పుడు కాఫీ తాకపోతే ప్రాణం పోతుందా? అవ్వా అవ్వా, ఎంత సిగ్గుమాలింది. కాకపోతే మొన్న ఇదిగో ఈ ఫోటో తీసుకొచ్చి తన కొడుకని చెప్తుందా? పిల్లాడు చాలా అందంగా ఉన్నాడు, పేరేంటో? బోరలింగం. ఈ విషయం ఊళ్ళో నలుగురికి తెలిస్తే ఈ జన్మకి దానికి పెళ్ళవుతుందా? అయినా నాకు తెలియక అడుగుతాను, మొన్న వచ్చిన అమలాపురం పెళ్లి కొడుక్కి ఏం తక్కువ అని. వాడు పెళ్లి కొడుకులా లేడు, పందిట్లో గుంజలు పాతే వాళ్ళ ఉన్నాడు. అబ్బో, తమరి మొహానికి నవమన్మధుడు దిగొస్తాడు. ఏమో, వస్తాడేమో. నీకు మా నాన్న రాలేదు? వస్తానన్నా. మంచి తల్లి. అయ్యో అయ్యో, మీ ముందే అదన్ని మాట్లాడుతుంటే చూస్తూ కూర్చుంటారేమండి. నువ్వు గ్యాప్ ఇస్తే మాట్లాడదామని. ఆపాను, ఇప్పుడు మాట్లాడండి. కాఫీ అయిందా? అమ్మో, మళ్ళీ లేడీసు. చచ్చా, వీళ్ళు లేడీసా యమదూతలా? అరే, ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తున్నారు. అసలు మగాళ్ళు 70%, ఆడాళ్ళు 30% అని ఎదవెవడో గాని కనబడి సంపేతానండి. బాబు ఏం బాబు, ఇందాక నుంచి చూస్తున్నాను. అల్లగెళ్తున్నారు, ఇళ్ళగొస్తున్నారు, అల్లగెళ్తున్నారు, ఇళ్ళగొస్తున్నారు. తమరికి నీళ్ళంటే భయమా? కాదు, వాళ్ళంటే భయం. తమరి పేరు సుందరం అండి. నీకెలా తెలుసు? ఊళ్ళో అందరూ చెప్పుకుంటున్నారులేండి. ఏం చెప్పుకుంటున్నారేంటి? ఓ మోస్తరు మగవాడు. పొద్దున్నే లేడీస్ వల్ల ఎంత మాట అనిపించుకున్నాను. అయితే ఈ విషయం మీ పిన్నికి తెలిసిందనమాట. అబ్బో, మళ్ళీ లేడీసు. అదేంటి, అతను మనని చూసి దాక్కుంటున్నాడు. సుందరమా, అతనంతే. ఆడదాన్ని చూస్తే వేడి తగిన ప్లాస్టిక్ కవర్ లాగా ముడుచుకుపోతాడు. నాకు పెళ్లి కుదిరింది కానీ లేదంటే నేనే చేసుకునేదాన్ని. మనం అతన్ని పలకరించినా కన్నెత్తి చూడు, కన్నెత్తి మాట్లాడు. అంత మంచివాడు. ఏంటి ఆగిపోయావు? పాపం అతను ఇంకా అక్కడే ఉన్నాడే. నువ్వు సాయంత్రం రా, అతను అక్కడే ఉంటాడు. రా. ఎవరి గురించో నీకెందుకే కంగారు? అయ్యో సుందరమేనే, బస్ మిస్ అయినట్టుంది. అమ్మయ్యా, ఎక్కాడు. మీ మొహం దిగిపోయి ఉంటాడు చూడు. అవునా? అదేంటి అటు చూడు, లేడీ కండక్టర్ ఉందిగా. అబ్బా, అదిరిపోయింది. నాకు మాటలు రావట్లేదు, టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ తగలడా? విషయం ఏంటో చెప్పా. నేను చెప్పలేను సార్. అటు చూడండి, అటు చూడండి. ఏనుగు పిల్లకి గోచి పెట్టినట్టు ఇలా తయారైంది. ఏంటక్క డ్రెస్ మార్చినట్టున్నా? బాగుందా? మనలో మనమాట చీర కొంచెం చిన్నదైనట్టుంది. ఇది చీర కాదు, ఓణి. నిన్ను కాదు, నిన్ను. మరి మరి నేను నువ్వు ప్రేమలో పడ్డానుగా. నీ మనసు నాకు తెలుసు కుమారి.
ఈ ముక్క నేను ఎప్పుడో చెప్పాలనుకున్నాను, కానీ నీ చేతికి భయపడి చెప్పలేదు. ఎనీహౌ ఐ టు లవ్ యూ. ఇదిగో వీర్రాజు, ఒక్కసారి ఇటు తిరిగి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. పాడు, నేను చూడలేను బాబు. ప్లీజ్ ఒక్కసారి. నేను ప్రేమించింది నిన్ను కాదురా, సుందరాన్ని. సుందరమా? సుందరం కన్య, సుందరం కన్య. వయసులో డిఫరెన్స్ వచ్చేస్తుందేమోనని నాకు టెన్షన్ గా ఉందండి. ఒరే టెన్షన్, ప్రేమకు వయసు ఏమిటి? లేదు లేదు, నేను మంచి అడిగో సుందరం వచ్చేస్తున్నాడు. ఏమైంది? కుమారికేనా కాల్లో సెకండ్ వేసి మెలికలు తిరిగిపోతుంది. సుందరం, అబ్బో ఏంటి? నా డ్రెస్ బాగుందా? ఉంటే బాగుండేది. అన్నయ్యా, ఈ రాక్షసి ఇక్కడికి వచ్చింది. ఎందుకైనా మంచిది, అట్టించి వెళ్తాను. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? ఈ సీట్ లో మనిషి అక్కడ ఉన్నాడేమో. సీట్ ఇక్కడుంటే అక్కడేం చేస్తున్నాడు? రమణం. ఇంతకు నీకేం కావాలో చెప్పమ్మా. ఏ అతని చేతులు లేవా? జీతం తీసుకోవట్లేదా? అయినా మీతో కాదు గాని మీ మేనేజర్ని. ఆయన రమణం. ఆ మేనేజర్ నేనేనమ్మా. మీరు మేనేజరా? డబ్బులు కడదామని వస్తే ఒక్కడు లేడు. కట్టడానికి వచ్చిందా? కొట్టడానికి వచ్చింది అనుకున్నాను. అమ్మయ్య, మీరు ఇక్కడున్నారా? మీరేమో ఇక్కడున్నారు, ఆ అమ్మాయేమో అక్కడుంది. మీరేమో లవ్ అంటున్నారు, ఆ అమ్మాయేమో లైన్ వేసేసుకోండి. నాకేమో టెన్షన్ గా ఉంది. స్టాఫ్ ని కంట్రోల్లో పెట్టుకోలేని మీరు మేనేజర్. ఒరే సుందరం, మీలో మీరు తిట్టుకోవడం కాకుండా ఊళ్ళో వాడు చదువుకొని తిట్టిస్తారా? వీటిరా నువ్వు ఇక్కడ రారా. వస్తున్నాను సార్. డబ్బులు ఇవ్వండి. రిసిప్ట్ ఎవరి పేరు మీద రాస్తున్నారు? ఎవరి పేరు మీద రాయను? నేను కడుతున్నాను కదా, మా పక్కింటి వాళ్ళ పేరు మీద రాయండి. ఇదిగో ఇందాక నుంచి చూస్తున్నాను, ఎందుకలా దబాయిస్తావు? ఆయన నాతో తప్ప ఇంకెవరితో మాట్లాడరు. ఇదిగో నువ్వు కొత్త నీకు లెటకు వెళ్ళు. అమ్మో, చెప్పారుగా వెళ్ళండి ఆంటీ. ఆంటీయా? ఏదో నీకంటే కొంచెం ఒళ్ళుండగానే ఆంటీ ఇట ఆంటీ. సుందరం, నా పేరు సులోచన, గుర్తుందిగా? మీ పేరేంటి? నా పేరుతో నీకేం పని? నా పేరు ఈవిడికెందుకు? బాస్కి ఏమైనా చెప్తుందా? చూద్దాం. నీ పేరు సుందరం. పేరెంత అందంగా ఉందో నువ్వు కూడా అంతే అందంగా ఉన్నావు. బాయ్. చార్మీని పెళ్లి చేసుకుంటావా? చపాతీలు చేసుకుంటూ బతకాలి పేదవా. జన్మలో అన్నం తినే యోగం ఉండదు. తీడి గుంజీలు 1 2 రే దుక్క పక్క ఇలా రండి. ఏమిటి ఉద్యోగాలు ఎలాగూ దొరకవు కదా అని చిత్తుకైతాలు ఏరుకుంటున్నారా? అదే ఉద్యోగాలు చూసుకుందామనే పేపర్ తెచ్చుకున్నా. నిజమా? మేము మారిపోయాం బాబాయ్. నేను నమ్మను. నువ్వే కదా బాబాయ్, ఊళ్ళో ఏ ఎదవా నమ్మట్లేదు. అంటే నేను విధవనా? కొన్ని తెలిసామని చెప్పకూడదు బాబాయ్. తీసుకో బాబాయ్, స్పోర్ట్స్ కాలం నీకు, వాంటెడ్ కాలం మాకు. నిజమే? ఇంతలోనే ఎంత మార్పురా? ఇక మార్పుల మీద మార్పులు చూస్తావు బాబాయ్. పద. ఇదిగో కొండబాబు గారు ఎక్కడే ఉన్నారు? ఏం కుర్రాళ్ళయ్యా, పొద్దు లేచో ఎక్సర్సైజ్ లేదు, పాడు లేదు. అదే నన్ను చూడండి, నా కండలు. మీ కండలు చూసి ముద్దేస్తున్నా, మిమ్మల్ని చూస్తే జాలేస్తుందండి. ఏ నా కటింగ్స్ బాలేవా? నీ కటింగ్స్ కన్నా ఆ ముసోడ్ కటింగ్స్ ఎక్కువైపోయాయి. ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేయడానికి ఒక పర్పస్ ఉంది, మేము వాంటెడ్ కాలం చూసుకోవడానికి ఒక పర్పస్ ఉంది, ఆంటీ గారు అక్కడ బియ్యంలో రాళ్ళు ఏరుకోవడానికి ఒక పర్పస్ ఉంది. కానీ ఆ ముసోడ్ అక్కడే కూర్చొని పేపర్ చదవడానికి ఏం పర్పస్ ఉంది?